అందరికీ నమస్కారం. ఈరోజు రెవెన్యూ క్లినిక్ సంబంధించి రిజల్ట్స్ని అనౌన్స్ చేయడానికి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. మీకు అందరికీ తెలుసు, సెప్టెంబర్ 29వ తారీఖు నుంచి మనం రెవెన్యూ క్లినిక్ని ప్రారంభించుకోవడం జరిగింది. ఇప్పటి వరకు 9 పీజీఆర్ఎస్ మండేలు జరిగాయి. ఈ 9 వారాల్లో కూడా వచ్చినటువంటి అన్ని రెవెన్యూ సమస్యల యొక్క అర్జీలన్నింటినీ కూడా రెవెన్యూ డిపార్ట్మెంటు జేసీ గారి నాయకత్వంలో మొత్తం తహసీల్దారులందరూ కూడా వాటిని పరిష్కరించడానికి కృషి చేస్తూ ఉన్నారు. మనకి ఈ రెవెన్యూ క్లినిక్ ద్వారా వీలైనన్ని ఇక్కడికిక్కడే పరిష్కరించడానికి లేదా దీర్ఘకాలిక సమస్యలు ఉన్నప్పుడు వాటిని ప్రాథమికంగా విచారణ చేయడానికి మనం ఇక్కడే తహసీల్దార్స్ని, సబ్ కలెక్టర్స్ని, జేసీని ఇక్కడే ఉంచి పూర్తి రెవెన్యూ డిపార్ట్మెంటు ఇక్కడే కూర్చొని ఒకరోజు ఒక ప్రయత్నం మనం రెవెన్యూ క్లినిక్ అనేటువంటి పేరుతోటి రెవెన్యూ సమస్యలను పరిష్కరించడానికి ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. వీటిలో మొదటి 6 వారాలకు సంబంధించినటువంటి అన్ని సమస్యల్ని కూడా పరిష్కరించడం జరిగింది. తదుపరి 3 వారాల గ్రీవెన్సెస్లో కూడా మనకు కేవలం ఒక 30 తప్ప మిగతా అన్నీ కూడా పరిష్కరించడం జరిగింది. ఒక నిన్న వచ్చినవి మాత్రమే ఇప్పుడు ఎంక్వైరీకి వెళ్ళి ఉన్నాయి. రెవెన్యూలో సహజంగా అందరికీ నోటీస్ ఇచ్చి 2 వర్గాల వైపు నుంచి సమాధానం తీసుకొని వాళ్ళ యొక్క వివరణ తీసుకున్న తర్వాతే జడ్జిమెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా అనేక రికార్డులు వెరిఫై చేయాల్సి ఉంటుంది. అందువల్ల సహజంగా 1 వీక్ నుంచి 1 మంత్ వరకు రెవెన్యూ సమస్యల పరిష్కారానికి టైం తీసుకుంటుంది. వెంటనే అక్కడికక్కడే పరిష్కారం అయ్యే అవకాశం రెవెన్యూలో చాలా తక్కువ ఉంటుంది. అన్లెస్ సీనియర్ సిటిజన్ యాక్ట్ కావచ్చు, లేదంటే ఏదైనా సర్టిఫికేట్ లాంటివి అడిగినప్పుడు కావచ్చు, లేదా ఏదైనా సర్వీస్ రిక్వెస్ట్ రేజింగ్లో ఇష్యూస్ ఉంటే అలాంటివి కావచ్చు, టెక్నికల్ ఇష్యూస్ కావచ్చు, ఇలాంటివి అక్కడికక్కడే పరిష్కరించడం జరుగుతుంది. మొదటి 6 వారాలకు సంబంధించి వచ్చినటువంటి అన్ని గ్రీవెన్స్ను కూడా మనం పరిష్కరించడం జరిగింది. పరిష్కరించడంతో పాటుగా ఆడిట్ కూడా చేయించడం జరిగింది. జేసీ స్థాయి అధికారి పర్సనల్గా ప్రతి పిటిషన్ని కూడా ఆడిట్ చేయడం జరిగింది. దాంతోపాటు ఆడిట్ పూర్తయిన తర్వాత ఎవరైతే మనకు అర్జీ ఇచ్చినటువంటి ఫిర్యాదుదారు ఉన్నారో వాళ్ళు సాటిస్ఫై అయ్యారా లేదా, సంతృప్తి చెందారా లేదా అనేటువంటి కాల్స్ కూడా మన ఆఫీస్ నుంచి చేయించడం జరిగింది. మనం ఇప్పటి వరకు చెప్పుకున్నటువంటి 6 వారాల పరిష్కారంలో మనకు 227 ఫిర్యాదులు వచ్చాయి. ఇవన్నీ కూడా పూర్తిగా పరిష్కరించబడ్డాయి. భూ సమస్యలకు సంబంధించినటువంటి అంతిమ పరిష్కారం దిశగా ఈ రెవెన్యూ క్లినిక్ పనిచేస్తోంది. అది విజయవంతం చేయడంలో టీం మొత్తం కూడా బాగా కృషి చేశారు. మొదట 2-3 వారాలు సిస్టమ్ సెటరేట్ చేయడానికి చాలా ఇబ్బంది పడడం జరిగింది. కానీ ఒక్కసారి సెటరేట్ అయిన తర్వాత ఇప్పుడు చాలా వేగంగా అన్నీ కూడా పరిష్కారం చేయడం జరుగుతూ ఉంది. దాంట్లో ముఖ్యంగా మనకు ఏవైతే సర్టిఫికేట్లు కానీ లేదంటే డాక్యుమెంట్లు కావాలని అంటున్నారో వీటిని మనం రైతుల నుంచి ప్రొవైడ్ చేయమని అడగట్లేదు. కేవలం లింక్ డాక్యుమెంట్లు ఏమైనా ఉంటే అవి మాత్రం తెమ్మని చెప్తున్నాం. అవి కూడా ఈసీలో రికార్డ్ అయ్యి ఉంటే ఈసీ ద్వారా మ్యాక్సిమం రైతుల్ని ఏ రికార్డు అడగకుండా వీలైనంత వరకు ఇక్కడ ఏమున్నాయో ఆన్లైన్లో ఉన్నటువంటి ఆధారాలతోటి సర్వే రిపోర్ట్లు కావచ్చు, ఎఫ్ఎంబీలు, అలాగే విలేజ్ మ్యాప్లు, 1B ఓల్డ్ 1Bలు కావచ్చు, ఈసీలు కావచ్చు, ఏ డాక్యుమెంట్లు అయినా సరే మేమే ఇక్కడే కంప్యూటర్లో పెట్టుకొని ఇక్కడే వాటిని డౌన్లోడ్ చేసుకొని ఆ రైతు యొక్క అతను చెప్తున్నటువంటి సమస్యకు సంబంధించిన రెవెన్యూ రికార్డుల డేటా మొత్తం కూడా మేమే ఇక్కడే తీసుకోవడం జరుగుతుంది.
మనం తహసీల్దార్స్కు అందించడం జరిగింది. ఈ మోడల్లో మనకు ప్రతి ఒక్కరి యొక్క ఇక్కడ దరఖాస్తుదారుని యొక్క సమస్య ఏ కేటగిరీ అనేది ఉంటుంది, ఏ టైప్. ఇక్కడికి వచ్చినప్పుడు అతని యొక్క ల్యాండ్ డీటెయిల్స్ అన్నీ ఉంటుంది. అతని సమస్య ఏంటనేది రాయడం జరుగుతుంది రెండో కాలంలో. మూడో కాలంలో ఈ సమస్యకు సంబంధించి ఏ డాక్యుమెంట్లు కావాలి, ఏ స్టెప్లు తీసుకోవాలి, విఆర్ఓ ఏం చేయాలి, ఆర్ఐ ఏం చేయాలి, తహసీల్దార్ ఏం చేయాలి, సబ్ కలెక్టర్ ఏం చేయాలి, ఇలా పూర్తిగా స్టెప్ వైజ్ రాయడం జరుగుతుంది. ఈ స్టెప్లన్నీ ఫాలో అయ్యారా లేదా అనేటువంటిది ఇక్కడ రాయడం జరుగుతుంది. ఇవన్నీ అయిన తర్వాత ఫిర్యాదుదారుని యొక్క ఈ ఎండార్స్మెంట్ అతనికి వెళ్ళిన తర్వాత అతని దగ్గర కూడా తీసుకోవడం జరుగుతుంది. అతను ఎలా ఫీల్ అయ్యాడు అనేది కూడా రాతపూర్వకంగా తీసుకోవడం జరుగుతుంది. ఇవన్నీ అయిన తర్వాత ఆడిట్ జరుగుతుంది. ఐవీఆర్ఎస్ కాల్స్ వెళ్ళి మళ్ళీ వీళ్ళు చెప్పిన తప్ప రైటా, నిజంగానే రైతు సంతృప్తి చెందాడా లేదా అన్నటువంటిది కూడా చెక్ చేసుకోవడం జరుగుతుంది. మిగతా శాఖల్ని కూడా నెక్స్ట్ హైయెస్ట్ ఏ వస్తున్నాయో ఆ శాఖలో కూడా ఇలాంటి విధానాన్ని తీసుకురాబోతున్నాం. సో వచ్చే వారానికి ఒక్కొక్క డిపార్ట్మెంట్ని స్టార్ట్ చేసి ఎక్కువ ఫిర్యాదులు వచ్చేటువంటి డిపార్ట్మెంట్లు కూడా ఇలా పర్మనెంట్ సొల్యూషన్ సిస్టమ్ని తీసుకురావడం జరుగుతుంది. జిల్లాలో ఈ ఫిర్యాదులు అనేటువంటివి ఖచ్చితంగా తగ్గి తీరాలనే లక్ష్యంతో జిల్లా యంత్రాంగం మొత్తం కూడా పనిచేస్తుంది.